హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్ బ్యాన్. ఇది 4 రోజులుగా మనకి కనిపిస్తున్న వార్త. ఎక్స్టెన్షన్ కి కొంతమంది అప్పీల్ చేశారు, కొంతమంది ప్రతి వాదనలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. బ్యాన్ అవుతుందా లేదా అని మాట్లాడుకుంటున్నాం. దాని చుట్టూ చాలా జరుగుతున్నాయి యాక్చువల్గా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన నార్మ్స్ ఏంటి, రూల్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన గడువు ఏంటి, ఎక్స్టెన్షన్ ఏంటి, వీటన్నిటి గురించి మనందరికీ క్లారిటీ ఇవ్వడానికి అడ్వకేట్ సతీష్ కుమార్ పెండేలా గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. హాయ్ సతీష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? హలో అండి, నమస్తే సందీప్ గారు, బాగున్నారా? చాలా రోజులైంది ఈగల్ మీడియా వర్క్స్ లో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎస్, కూల్. చాలా. సో ఏంటి అసలు ఈ బ్యాన్ ఏంటి? ఫేస్బుక్ ఏంటి, ఇన్స్టా, వాట్సాప్ బ్యాన్ అయిపోతే అంటే ఎందుకని ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి? అసలు మనం చూసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి ఇందులో? ప్లీజ్ ఎలాబరేట్. అంటే ఇన్స్టా, వాట్సాప్, ట్విట్టర్ ఇలాంటివి బ్యాన్ అవుతుంటే చాలా మంది కంగారుగా కూడా ఉంది. కొన్ని మంది ఓకే, కొంత నేషనలిస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు సంతోషపడుతున్నారు. చాలా మంది ముఖ్యంగా యూత్ ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రం భయపడుతున్నారు అనమాట. భయపడాల్సిన అవసరం లేదండి. 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మన దగ్గర నుంచి దూరం అవుతుంది అంటే మనం సొంతగా చేసుకునే సత్తా వచ్చింది అని అర్థం. 2, మన నేషనల్ ఇంటిగ్రిటీకి, మన నేషనల్ సెక్యూరిటీకి, మన పీపుల్ ఇంట్రెస్ట్ కి ఏదైనా విరుద్ధంగా ఉంటే దాన్ని అలర్ట్ చేయకపోవడమే మంచిది అని నా ఉద్దేశం. సో మీరు ఏం కంగారు పడకండి. ఇండియా మీరు హిస్టరీలో చూసుకుంటే చాలా క్విక్ గా కోపపోతుంది దేనికైనా. ట్విట్టర్ పోయింది, ఇన్స్టా పోయింది, లేదా వాట్సాప్ పోతుంది అని అంటే దానికన్నా మంచివి ఇండియాలోనే తయారై వస్తాయి. దానికోసం వెయిట్ చేస్తుండండి, టెన్షన్ అయితే పడకండి. తర్వాత మన పాయింట్కి వచ్చేస్తే, ముందు మన పాయింట్కి వచ్చేస్తే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 అనేది ఫిబ్రవరిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ తీసుకొని వచ్చింది. ఈ గైడ్ లైన్స్ గురించి మనము ఇప్పుడు జరుగుతున్న చర్చ, ఇప్పుడు ఏదైతే దేశంలో చర్చ జరుగుతుందో దాని విషయంలో సంబంధించి ఒక 5-6 పాయింట్లు మనం చూసుకోవాల్సిన అవసరం. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ఇంటర్మీడియటరీస్ కి మరియు డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్పారు. అసలు వీళ్ళు ఎవరు? పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ రూల్స్ లో ఏముంది, ఈ రూల్స్ లో ఎలాంటి ఆంక్షలు లేదా రెగ్యులేషన్స్ అనేవి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. రెండో పాయింట్. మూడో పాయింట్, గత 10 సంవత్సరాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇండియాలో ఉంది. మరి అయినా 2021లోనే అది ఎందుకు తీసుకొచ్చారు? మరి 2020 లాక్డౌన్ లో మనం ఎక్కువగా సోషల్ మీడియా యూజ్ చేసాము, దాని ప్రభావమా? ఏదైనా కేసు ఉందా? దాని ముందు ఏదైనా సంఘటన జరిగిందా? ఫేస్బుక్ ని రెగ్యులేట్ చేయాలి అనే ఒక న్యూస్ అనేది ఒక 2 సంవత్సరాల కింద చూసాం. సో అలాంటి న్యూస్ వల్ల తీసుకొచ్చారా? అసలు ఎందుకు తీసుకొచ్చారు? అసలుకి ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ సోషల్ మీడియాని రెగ్యులేట్ చేసే అధికారం ఉంటుందా లేదా? ఈ విషయం మనం చూడాలి. మరి 4వ విషయం ఏంటంటే, రీసెంట్ గా ఈ యొక్క రూల్స్ లో ఒక డెఫినేషన్ ఇచ్చారు, బిగ్ ప్లేయర్స్, స్మాల్ ప్లేయర్స్ అని చెప్పేసి. అసలు ఆ డెఫినేషన్ ఎలా ఇచ్చారంటే, ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో 50 లక్షల కంటే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉంటే లేదా యూజర్స్ ఉంటే దాన్ని బిగ్ ప్లేయర్ గా కన్సిడర్ చేసి వాళ్ళకి 3 నెలల గడువు ఇచ్చారు. ఈ రూల్స్ ని వాళ్ళు ఇంకల్కే కాంప్లై అవ్వడానికి 3 నెలల గడువు ఇచ్చారు. అది మనం మే 25 రోజు ఎండ్ అయిపోయింది. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇదో పాయింట్ చూడాలి. మరి ఇంకో పాయింట్ ఏంటి? ఎస్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. మరి అందరూ ఓకే అన్నారు. టెలిగ్రామ్ ఓకే అనింది, ఫేస్బుక్ ఓకే అనింది, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓకే అన్నాయి. మరి వాట్సాప్, ట్విట్టర్ ఇవి 2 ఢిల్లీ హైకోర్టు కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఏదో రీజన్ ఉంటుంది కదా, కోర్టు చేస్తారు కదా, ఆ రీజన్ ఏంటి అది చూద్దాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, ఈ రూల్స్ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 మరియు భారత రాజ్యాంగం మరియు ఇతర సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ తోని ఏదైనా సంబంధం ఉందా? ఈ వివరాలన్నీ కూడాను మనం ఇప్పుడు చూడబోతున్నాం అండి సందీప్ గారు. రైట్. సో అంటే ఫేస్బుక్ బ్యాన్ అయిపోతుంది అన్నారు, బట్ మీరేమో ఫేస్బుక్ కూడా కంప్లై అవుతుంది అన్నారు సార్. రీసెంట్ డెవలప్మెంట్ లేకపోతే ముందు నుంచి వచ్చిందా? ఐ వాజ్ నాట్ షూర్ అబౌట్ దిస్. వాళ్ళు అన్ని రెగ్యులేషన్స్ కి కాకుండా కొన్ని రెగ్యులేషన్స్ యాక్సెప్ట్ చేసి గడువు అడిగారు. మన వాట్సాప్ ఇంకా ట్విట్టర్ మాత్రం అసలు ఏ రెగ్యులేషన్ అగేన్స్ట్, అన్ని రెగ్యులేషన్స్ కి అగేన్స్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా కేసు వేయడం వెళ్ళింది. వీళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ కి ఓకే, ఇంకా కొన్ని రెగ్యులేషన్స్ కి కాంప్లై అవ్వము, కొంచెం గడువు కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. బట్ దే వర్ నాట్ అగేన్స్ట్ దీస్ రెగ్యులేషన్స్. సో అలా. రైట్ సతీష్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్ ప్రకారంగా తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, లేదా మాట్లాడిన చట్టం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2021లో ఎగ్జాక్ట్లీ ఏం చెప్పింది?
సో ఈ ఇంటర్మీడియటరీ రూల్స్ 2021 ఫిబ్రవరిలో ఏదైతే తీసుకొచ్చిందో గవర్నమెంట్, దీనిలో మనము అసలు ఈ రూల్స్ అనేది ఎవరికి అప్లికబుల్ చూడాలి. దీనిలో ఇంటర్మీడియటరీ మరియు డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ISIN అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ప్రోటోకాల్స్, ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసెస్ ఇచ్చే ఇంటర్మీడియటరీ అని ఒకటి ఉంటుంది. మూడోది అలానే ఈబే సర్వీసెస్, జీమెయిల్ సర్వీసెస్, లేదా ఇతర ఇంటర్మీడియటరీ గ్రూప్స్ ఏవైతే ఈ చుట్టూ ఉంటాయో ఇవే కాకుండా ఈ మన కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇవి కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, రీసెంట్ గా వచ్చిన సిగ్నల్ ఉంది, ఇప్పుడే వస్తోంది సిగ్నల్ ఉంది, అలానే వి హావ్ ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. ఈ రూల్స్ చెప్పేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఒక మాట అన్నారు, వాట్సాప్ లో మోర్ దెన్ 50 crore మెంబర్స్ ఉన్నారు, యూట్యూబ్ లో 44 కోట్ల పైగా ఉన్నారు మనం వాడేవాళ్ళు. సో ఈ నెంబర్ పెరుగుతుంది అని చెప్పేసి మేము చాలా సంతోషిస్తున్నాం, కానీ ఈ నెంబర్ పెరుగుతూ ఉంటే దాన్ని రెగ్యులేట్ చేసే అవసరం కూడా మనకు ఉంది అని చెప్పేసి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ లో ఓన్లీ 1.75 కోట్ల మంది మాత్రమే ఉన్నారు భారతదేశం. కానీ యు నో హౌ ట్విట్టర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఆర్ ఇండియన్ ఎకానమీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో డైరెక్ట్ గా ఎలైట్ క్లాస్ మొత్తం కూడా ట్విట్టర్కి వెళ్ళిపోతారు, అక్కడే హ్యాష్ ట్యాగ్స్ పెడతారు, సో ట్రెండింగ్ లో పెడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, మొత్తం ప్రపంచంలో తెలుస్తూ ఉంటారు. సో ఈ విషయాల గురించి అంటే వీళ్ళల్లో రెండిట్లా డివైడ్ చేశారు. ఈ చట్టము ఈ ప్లేయర్స్ ని 2 segments గా డివైడ్ చేస్తారు. ఒక సెగ్మెంట్ ఏంటంటే 50 లక్షల కంటే ఎక్కువగా ఉన్న సబ్స్క్రైబర్లు, 50 లక్షల కంటే తక్కువగా ఉన్న సబ్స్క్రైబర్. 50 లక్షల కంటే తక్కువగా ఉన్న సబ్స్క్రైబర్స్ కి February 21 ఎప్పుడైతే రూల్స్ తీసుకొచ్చారో ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చింది అని చెప్పి. 50 లక్షల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, లేదా వాట్సాప్ ఉంది, లేదా ఇన్స్టాగ్రామ్ ఉంది, వీళ్ళకి 3 నెలల గడువు ఇచ్చారు. మీరు సడన్ గా చెప్తే కష్టం కదా, యూఆర్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్, సో మీకు 3 months టైం ఇస్తున్నాము, ఈ 3 months లో ఈ రూల్స్ లో మెన్షన్ చేసినవన్నీ కూడా మీరు సాటిస్ఫై అవ్వాలి అని చెప్పారు. ఇది డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. దేర్ ఈస్ నో కాంప్రమైజ్ అని కూడా చెప్పింది. ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఒకటి, ఈ రూల్స్ లో ఏమున్నాయి. 2, 3 నెలల్లో ఏదైనా సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫాము లేదా OTT ప్లాట్ఫాము ఈ రూల్స్ ని పాటించకపోతే ఈ రూల్స్ లో వాళ్ళ గురించి ఏదైనా మెన్షన్ చేసి ఉండాలి. ఈ 2 విషయాలు ఉన్నాయి. ఈ మధ్య చూస్తున్నాం, కొంతమంది పాటించట్లేదు, కొంతమంది కంప్లైంట్స్ అవ్వలేదని. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చు అది కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే అసలు ఈ రూల్స్ లో ఏముంది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 లో 5 పాయింట్లు ఉన్నాయండి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి 5 పాయింట్లు ఉన్నాయి. 21 రూల్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టేస్తే 5 పాయింట్లు మనం చూసుకోవాలి. ఈ 5 పాయింట్ల చుట్టే కాంట్రవర్సీ కూడా ఉంటుంది. ఒకటి, ఈ రూల్ ప్రకారంగా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చీఫ్ కాంప్లైంట్స్ ఆఫీసర్ ని ప్రతి ఒక్క సంస్థ ఏర్పాటు చేసుకోవాలి. చీఫ్ కాంప్లైంట్స్ ఆఫీసర్ అతని యొక్క బాధ్యత ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ రూల్స్ ని ఆ సంస్థ ఇంప్లిమెంట్ చేసే విధంగా అతను చర్యలు తీసుకోవాలి. అతని రోల్ అదొక్కటే, ఆ రూల్స్ ని వాళ్ళు పాటించే విధంగా చూడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. రెండోది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే నోడల్ కాంటాక్ట్ పర్సన్ ని ప్రతి ఒక్క సంస్థ ఏర్పాటు చేసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నోడల్ కాంటాక్ట్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఇండియా ఉంది. ఫేస్బుక్ ఇండియా ఈ రూల్స్ ప్రకారంగా ఒక నోడల్ కాంటాక్ట్ పర్సన్ ఏర్పాటు చేసుకోవాలి. అతని యొక్క పని ఏంటి? ఈ బిహేవ్స్ లైక్ ఏ నోడల్ ఇంటర్మీడియటరీ ఆఫీసర్ బిట్వీన్ ది ఆర్గనైజేషన్ అండ్ ది గవర్నమెంట్. ప్రభుత్వానికి ఈ సంస్థ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఈ సంస్థకి ఏదైనా ప్రభుత్వం చెప్పాలన్నా ఈ కాంటాక్ట్ పర్సన్ ద్వారానే చెప్తుంది. సో ఈ కాంటాక్ట్ పర్సన్ ఈజ్ అ కీ రోల్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఫేస్బుక్ తో చేయాలి, ఏదైనా చేసుకోవాలంటే దెర్ ఈజ్ నో సెంట్రలైజ్ సిస్టమ్. సో ఈ రూల్స్ ప్రకారంగా ఒక సెంట్రలైజ్ సిస్టమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంటో మళ్ళీ వస్తుంది మనకి. మూడో పాయింట్ ఏంటంటే ఈ రూల్ ప్రకారంగా రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ ప్రతి ఒక్క సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొని రావాలి. రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్, సపోజ్ నేను ఒక పర్సన్, ఐఎమ్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఐ యూజ్ ఫేస్బుక్. నేను ఫేస్బుక్ యూజ్ చేస్తున్న యూజర్ గా నాకు ఫేస్బుక్ లో ఏదైనా సమస్య వస్తే
నేను ఫేస్బుక్ కి ఈ రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేసే విధంగా అక్కడ ఒక సెటప్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి, ఆ కంప్లైంట్ ఎప్పుడైతే ఈ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ తీసుకుంటాడో, ఇది ఇంపార్టెంట్ అండి, 24 గంటల్లో అతనితోని కాంటాక్ట్ అవ్వాలి, అతని సమస్య తెలుసుకోవాలి అని చెప్పింది ఈ రూల్. 24 గంటల్లో ఆ గ్రీవియన్స్ యొక్క సమస్య తెలుసుకున్నాక దిస్ ఇస్ ఫెంటాస్టిక్, 15 రోజులలో ఆ సమస్య తీర్చేయాలి అని చెప్పింది ఈ రూల్ ప్రకారం. 15 days లో ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఉంటుందో అది 15 days లో టోటల్ గా అతని యొక్క సమస్యని తీర్చాలని చెప్పింది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, యూట్యూబ్, ఫేస్బుక్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళందరికీ ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి. కంప్లైంట్స్ వచ్చి వాళ్ళు ఈ నోడల్ ఆఫీసర్లు ఇవన్నీ పెట్టాలి, కంప్లైంట్స్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కాకుండా ఎస్ సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఈ 3 ఆఫీసర్లు ఉంటారు. ఈ రూల్ ప్రకారంగా, ఈ ఐటీ రూల్స్ 2021 ప్రకారంగా ఈ 3 ఆఫీసర్లు ఏదైతే మనం డిస్కస్ చేశామో ప్రతి మంత్లీ ఒక మంత్లీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదైనా కోర్టు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదైనా డిజిటల్ ఓటీటీ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇంటర్మీడియటరీ ప్లాట్ఫామ్ అయినా వాళ్ళకి ఒక నోటీస్ ద్వారా మీ ప్లాట్ఫామ్ లో ప్రొహిబిటెడ్ కంటెంట్ ఉంది అని చెప్పి నోటీస్ పంపిస్తే 36 గంటల్లో దాన్ని తీసేసే బాధ్యత ఆర్గనైజేషన్ ది అని చెప్పేసి రూల్ చెప్పింది. ఇది అర్థం అవుతుంది. దిస్ ఈస్ వెరీ 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 టాక్టికల్ మూవ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకో అధికారం ఇచ్చారు. ఏంటది అంటే నేషనల్ ఇంట్రెస్ట్ లో, సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ లో, సోవర్నిటీ ఆఫ్ ద కంట్రీని దృష్టిలో పెట్టుకుంది, ఇన్సైట్మెంట్ ఆఫ్ ది క్రైమ్ దృష్టిలో పెట్టుకున్నాం. ఎవరైనా వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసిన, పబ్లిక్ హెల్త్ ని డిస్టర్బ్ చేసిన, పబ్లిక్ మొరాలిటీని డిస్టర్బ్ చేసిన, ఆ ఆరిజిన్ యొక్క డీటెయిల్స్, అంటే ఆ పోస్ట్ యొక్క ఆరిజినేటర్ యొక్క డీటెయిల్స్ గవర్నమెంట్ కానీ కోర్టు కానీ ఎప్పుడు అడిగినా కూడా ఆ ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి రూల్స్ లో మెన్షన్ చేయండి. సో ఆరిజినేటర్ ఎవరు, ఆరిజినేటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ కి తెలియాలి. అంటే ఇది నేషనల్ ఇంట్రెస్ట్ లో, పర్సనల్ విషయాలలో కాదు, ఇన్ ది సెక్యూరిటీ ఆఫ్ ద లా కన్సర్న్ మాత్రమే ఉంటుంది. ఇది రూల్స్ అన్నమాట. దీంట్లో ఉన్న ఈ అంటే మనకి తెలుసుకోవాల్సిన రూల్స్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో అంటే ఒక రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అగేన్స్ట్ దేశానికి అగేన్స్ట్ ఏమైనా వార్తలు వస్తున్నా కొంచెం బ్యాడ్ రేట్ లో చూపించాలని చూస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక రెగ్యులేషన్ చర్యలాగా ఇది భావించచ్చు అంటారు సతీష్? ఇప్పుడు ఏ కంట్రీకి అయినా కూడా అఫ్ కోర్స్ మన గ్లోబలైజేషన్ లో ఉన్నా కూడా సోవర్నిటీ ఆఫ్ ద కంట్రీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియాలో ముఖ్యంగా చూసుకుంటే న్యూస్ తో పాటు ఫేక్ న్యూస్ కూడా అంతే పాపులర్ గా జనరేట్ అవుతుంది. న్యూస్ తో పాటు ఫేక్ న్యూస్ కూడా అంతే పాపులారిటీ వస్తుంది. గవర్నమెంట్ ఈ ఫేక్ న్యూస్ వల్ల ఎలాంటి భారతదేశంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేదా పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్, 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టే యొక్క ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉండాలి, ఇన్సైట్మెంట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి చర్య అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది మనం చూడాల్సింది. ఏంటది సార్, ఇప్పుడు ఎవరైతే ఈ రూల్స్ ని పాటించారో మరి 3 నెలల గడువు ఇచ్చారు. 3 నెలల గడువులో ఎవరైతే దీన్ని పాటించారో, అసలు దీన్ని ఫాలో అవ్వరో వాళ్ళ మీద ఏదైనా చర్యలు ఉన్నాయా అది చూద్దామంటారా? చాలా ఇంట్రెస్టింగ్. సెక్షన్ 7 ఆఫ్ ఐటీ రూల్స్ లో దీని గురించి రాస్తుంది. ఏదైతే ఇంటర్మీడియటరీ డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ రూల్స్ ని కాంప్లై అవ్వరో, పాటించరో, సెక్షన్ 9 ప్రకారంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ద్వారా వచ్చిన సెక్షన్ 79 అనేది వర్తించదు అని చెప్పి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 79 ద్వారా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ వచ్చింది. ఆ ప్రొటెక్షన్ లో వీళ్ళు రారు అని చెప్తుంది. నా దిస్ ఇస్ ఇంట్రెస్ట్. సెక్షన్ 79 ఏంటి, సెక్షన్ 79 ద్వారా వీళ్ళకు వచ్చిన ప్రొటెక్షన్ ఏంటి, సెక్షన్ 79 ద్వారా ఈ ఇంటర్మీడియటరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన ప్రొటెక్షన్ ని
సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అని అంటారు. సేఫ్ హార్బర్ Okay. ప్రొటెక్షన్. ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఎగ్జాంపుల్ తో దీన్ని వివరిస్తాం. నేను ఫేస్బుక్ ద్వారా ఒక పోస్ట్ పెట్టాను. నా పోస్ట్ వల్ల Okay. 2 వర్గాలు ప్రొవోక్ అయి కొట్టుకున్నాను. అంటే నా పోస్ట్ వల్ల Okay. నేను ప్రొహిబిటెడ్ కంటెంట్ పెట్టాను కాబట్టి ఐ హావ్ ఇన్సైటెడ్ టు ఏ క్రైమ్. ఇప్పుడు ఈ Right. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ప్రకారంగా ఇండియాలో లీగల్ సిస్టమ్ అనేది ఎవరైతే పోస్ట్ పెట్టాడో అతన్ని లీగలైజ్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తారు. ప్లాట్ఫామ్ మాత్రం దాని కిందికి రాదు. అంటే ప్లాట్ఫామ్ కి ఈ లీగల్ చట్టాల నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ కి ఆ పోస్ట్ కి సంబంధం లేదు అని అంటుంది సెక్షన్ 79. ఇప్పుడు ఈ రూల్స్ ఎవరైనా పాటించకపోతే ఆ ప్లాట్ఫామ్ లో ఎవరైనా ఏదైనా ప్రొహిబిటెడ్ కంటెంట్ పెడితే ద గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్ అథారిటీ టు స్యూ అండ్ టేక్ లీగల్ చార్జెస్ అగేన్స్ట్ దట్ ఆర్గనైజేషన్ డైరెక్ట్లీ, బికాస్ వాళ్ళు సెక్షన్ 79 కిందకి రారు. అయ్యో దిస్ ఇస్ క్లియర్. Right. అంటే ఏదో కొంచెం భావ ప్రకటన స్వేచ్ఛ దాన్ని దీన్ని లింక్ పెట్టుకోవచ్చు దీనికి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీడియా. మనందరం ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన మన స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ ఇదే మాట్లాడుతుంటాం. కానీ అదే ఆర్టికల్లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే ఒక అంశం కూడా రాస్తుంది. మీరు ఎంతైనా మాట్లాడచ్చు. యూ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్ freedom of broadcast, freedom of television, freedom to remain silent is also part of freedom of speech and expression. Supreme Court అనేక కేసులలో చెప్పింది. కానీ మీ యొక్క స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మీ యొక్క టెలికాస్ట్, మీ యొక్క బ్రాడ్కాస్ట్, మీ మౌనము ఇండియన్ సెక్యూరిటీకి అగేన్స్ట్ గా వెళ్ళినా, ఇండియన్ సోవరెనిటీకి అగేన్స్ట్ గా వెళ్ళినా, దేశానికి విరుద్ధంగా సెడిషియస్ చార్జెస్ గా ఉన్న మీ మీద స్టేట్ యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది. సో భావ స్వేచ్ఛ అనేది అబ్సల్యూట్ కాదు, ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్. ఇది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం భారతీయ హక్కులు మాత్రమే తెలుసుకుంటాం. కానీ ఎగ్జాక్ట్లీ ఆ హక్కుల వెనకాల హక్కులు, దిస్ ఇస్ నాట్ అబ్సల్యూట్ రైట్. అబ్సల్యూట్ రైట్ అనేవి భారత రాజ్యాంగం ద్వారా మనకి చాలా తక్కువ వచ్చాయి. 1 2 వచ్చాయి. ప్రతి దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 14 తీసుకోండి. ఆర్టికల్ 14 ప్రకారంగా అందరికీ సమానత్వం ఇస్తుంది. కానీ రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా సమానత్వం ఎక్కడ వచ్చేసింది మరి? సో రెస్ట్రిక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇది ఈ సెక్షన్ 79 అనేది వీళ్ళకి కంప్లైంట్స్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. సో నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ రేపో మాపో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఏమని? ఎవరైతే కంప్లైంట్స్ అవ్వలేదో సెక్షన్ 79 వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వదు. నేను వాట్సాప్ ద్వారా ఏదైనా ప్రొహిబిటెడ్ కంటెంట్ పెడితే వాట్సాప్ ని కూడా స్యూ చేసే అధికారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. దానికి కూడా వాట్సాప్ బాధ్యత. అంటే 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 లెట్ మీ పుట్ ఇన్ లేమన్స్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదన్నా ఒక సోవరెంటీ కానీ లేకపోతే దానికి కానీ కొంచెం భంగం కలిగించే విధంగా ఏదైనా మెసేజ్ ఏదైనా ఫార్వర్డ్ చేస్తే నా అకౌంట్ పోవడమే కాదు, ద ఎంటైర్ వాట్సాప్ ఇన్ ఇండియా ఇస్ ఆల్సో ఇన్ డేంజర్. అదేనా మీరు అనేది? ఎగ్జాక్ట్లీ. దాని మీద కూడా లీగల్ చార్జెస్ అవుతాయి. ఓకే. ముందు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద మాత్రమే లీగల్ చార్జెస్ పెట్టారు. ఈజ్ రెస్పాన్సిబుల్ బికాస్ సెక్షన్ 79 వాజ్ గివింగ్ ఏ ప్రొటెక్షన్ ఫర్ దెమ్. ఇప్పుడు సెక్షన్ 79 వాళ్ళకి వర్తించదు కాబట్టి డైరెక్ట్ గా ఇది ఫేమస్ కేసు. ఇది మన బజాజ్, అవనీష్ బజాజ్ ఈబే కేసు జరిగింది. సుప్రీం కోర్టు చెప్పింది అనమాట. ఈబేలో ఒక ఎంఎంఎస్ అనేది లీక్ అయింది. ఆ ఎంఎంఎస్ అనేది ఈబే ప్లాట్ఫామ్ ద్వారా అమ్మడానికి పెట్టాడు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈబే యొక్క ఓనర్ అవనీష్ బజాజ్ గాని అరెస్ట్ చేసేసింది. అప్పుడు దీని నుంచి బ్రాకెట్ ప్రొటెక్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది అనమాట. గవర్నమెంట్ సెక్షన్ 79 అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం మనం. there are many things we witness in social media platform, the fake news which create across in the country, the toolkit which is circulating at large since last 1 week, అవన్నీ దేశానికి ప్రమాదకరం. సో అది పెట్టిన ఆరిజినేటర్, అది పెట్టిన వాడి మీదే కేసు ఉంటుంది. ఇప్పుడైతే ఎవరైతే ఈ రూల్స్ కి విరుద్ధంగా వెళ్తారో, కానీ
వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ ఉండదు, వాళ్ళని కూడా సూ చేయొచ్చు, ఆ వ్యక్తితో పాటు వాళ్ళని కూడా సూ చేసే అధికారం గవర్నమెంట్ కి ఉంటుంది. అండ్ జుడిషియరీ హ్యాస్ టు పనిష్ దెమ్ ఆల్సో. సరే, ఇది రూల్స్ కి విరుద్ధంగా వెళ్తే ఇది జరుగుతుంది. ఈ స్టోరీ మొత్తం పక్కన పెట్టేస్తే కొన్ని మంది వాదన ఇంకోలా ఉంది. ఆ కొన్ని మంది వాదన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేంటంటే, ఇది రూల్స్ అంటే, ఈ రూల్స్ అనేవి ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్, అంటే ఒక మినిస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మనకు వచ్చే రూల్స్. ఈ రూల్ ప్రకారంగా ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఆరిజినేటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రభుత్వము న్యాయ సంస్థ ఎప్పుడు అడిగినా ఇవ్వాలి అని పెట్టారు. అంటే ఆరిజినేటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ సంస్థ ఇస్తుంది అంటే వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీని అగేన్స్ట్ గా వెళ్ళినట్టే కదా. మరి ఒక గవర్నమెంట్ రూల్ ద్వారా వచ్చిన ఈ ప్రక్రియ రాజ్యాంగంలో ఆర్టికల్ 21 లో డిఫైన్ చేసే రైట్ టు ప్రైవసీకి విరుద్ధంగా వెళ్ళవచ్చా? పాయింట్ నెంబర్ 1. రాజ్యాంగం గొప్పదా, రూల్ గొప్పదా? ఇదొక వాదన. అంటే ఈస్ కాన్స్టిట్యూషన్ కెన్ ద రూల్ మేడ్ బై ది గవర్నమెంట్ ఇన్ఫ్రింజ్ ది రైట్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. ద సెకండ్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్, ఇది ఒక లెజిస్లేటివ్ చట్టం కాదు, ఇది ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ప్రయోజనాల కోసం మాత్రమే వేసుకుంటాం. అంటే ఇక్కడ ప్రభుత్వ ప్రయోజనాల కోసం వచ్చిన ఒక రూల్ ని ఎలా మీరు పాటిస్తారు, ఎలా? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఉంది, ఇది పార్లమెంట్ లో చేయబడ్డ చట్టం. అంటే పార్లమెంట్ లో చేయబడ్డ చట్టంలో ఉన్న క్లాజు ఈ రూల్ ని ఆ క్లాజు తీసేయవచ్చా? ఈ రూల్ ద్వారా ఆ 79 సెక్షన్ కి అగేన్స్ట్ గా వెళ్లే అధికారం ఉంటుందా అని ఇంకో వాదిస్తారు. అంటే ఈ యొక్క రూల్స్ అనేది లెజిస్లేటివ్ యాక్షన్ కి విరుద్ధంగా ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 పుట్టస్వామి, జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ద్వారా వచ్చిన రైట్ టు ప్రైవసీకి అగేన్స్ట్ గా ఉంది. మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుని క్వశ్చన్ చేసింది. ఇదే క్వశ్చన్ చేసింది. Let us dive deep into this. Okay, మీరు ఇందాక ఏమన్నారంటే, ఆ డేటా అడిగేది ఎప్పుడన్నా కూడా దేశ స్వేచ్ఛకు కానీ, సావరినిటీకి కానీ, డెమోక్రసీకి కానీ, దేశ ప్రతిష్టను కానీ భంగం చేసే విధంగా ఏదన్నా జరిగినప్పుడు దే కెన్ ఆస్క్. సో మిగతా అప్పుడు గట్టి తిరిగి రైట్ లేదు కదా. మరి ఆ రకంగా చూసుకుంటే డేంజరస్. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఎవరన్నా కూడా దేశానికి సంబంధించి కొంచెం అగేన్స్ట్ గా మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు విచారించే హక్కు ఉంది కదా. మరి అందులో మరి దేశం గొప్పదా, ప్రైవసీ గొప్పదా అంటే దానికి ఆన్సర్ ఎస్పెషల్ దేశం గొప్పదని అని చెప్పాలి కదా. ఎగ్జాక్ట్. ఈ విషయం ఎవరు చెప్పాలి? కోర్టు క్లారిఫై. సో ఎప్పుడైతే వాట్సాప్ ఈ వాదన పెట్టిందో, వాట్సాప్ 3 వాదనలు పెట్టింది, 2 కాదు 3 పెట్టింది. 1 లెజిస్లేటివ్ యాక్షన్ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్, 2 రాజ్యాంగము వర్సెస్ రూల్స్, 3 మీరు 36 గంటల్లో ఆరిజినల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు. మా వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, మేము డేటాను అలా తీయలేము, ప్రైవసీ మెయింటైన్ చేస్తాము, మీరు మా రూల్స్ రైట్ టు ప్రైవసీకి అగేన్స్ట్ గా వెళ్తున్నారు, మేము ఇది ఒప్పుకోలేము అని చెప్పి 3వ వాదన పెట్టి. గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక వాదన ఉంటుంది. గవర్నమెంట్ ఏమనిందంటే, సార్ మేము ఆ ఇన్ఫర్మేషన్ అనేది అన్ని పరిస్థితుల్లో అడగం. ఎప్పుడు అడుగుతాము? దేశానికి భంగం కలిగించేది ఉంటే, సెడీషియస్ దేశ ద్రోహం చేసే వాళ్ళు లేదా ఇన్సైట్మెంట్ క్రైమ్ చేసే వాళ్ళు ఇలా ఉంటే తప్ప మేము అడగము అని చెప్పి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. గవర్నమెంట్ ఇంత పెద్ద పాలసీని తీసుకొచ్చేటప్పుడు అపోజిషన్ కన్సల్టేషన్ అవసరమా లేదా? 2, ఆ చట్టంలో ఎవరైతే ఉంటున్నారో ఇంటర్మీడియేటరీస్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్, వీళ్ళని కన్సల్ట్ చేసే అధికారం ఉంటుంది కదా, ఉండాలి. 3, మరి ఇదే విధంగా పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా, తీసుకోవాలి. ఈ 3 లేకుండా ఇంత పెద్ద చట్టాన్ని ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా ఎలా ఇస్తుంది? చట్టం ద్వారా తీసుకొస్తే ఆ చట్టం ద్వారా దాన్ని వాళ్ళు
ఆ చట్టానికి విరుద్ధంగా అడిగితే నేను కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్ళి నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమంటున్నారు, ఇది ఈ ఈ సెక్షన్ 7 కిందికి రాదు, ఈ పలానా కిందికి రాదు అని అంటే నాకు ఒక జ్యుడిషియరీ నాకు ఒక సొల్యూషన్ చూపెడుతుంది. ఇప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయకుండా మీరే ఆలోచించుకొని ఒక రూల్ ఫ్రేమ్ చేసుకుని మేము పాటించాలి అంటే ఇది తప్పు. మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయండి, మా ఒపీనియన్ కూడా తీసుకోండి అని కొన్ని మంది అంటారు. అంటే చట్టం చెయ్యండి అని కొన్ని మంది అంటారు. ఈ రూల్స్ అనేది చట్టం ద్వారా వస్తే బాగుంటుంది, పార్లమెంట్ చట్టం ద్వారా రావాలి అని కొన్ని మంది ఆరోపణ. దాని మీరే అంటారు, ఇస్ ఇట్ రైట్ డిమాండ్? ఇట్స్ ఎ వెరీ గుడ్ డిమాండ్. ఇండియన్ డెమోక్రసీ బెడ్ రాక్ ఈస్ పార్లమెంట్. పార్లమెంట్ లో ఒక చట్టం అవుతుంది అంటే అపోజిషన్ స్టేక్ హోల్డర్స్ కన్సీవ్డ్ పార్టీస్ యొక్క ఒపీనియన్స్ తీసుకుంటారు, లేకుండా చట్టం అవ్వదు. సో పార్లమెంట్ చట్టం ద్వారానే ఈ రూల్స్ అనేవి ఉండాలి అని చెప్పి వాట్ ఐ ఆల్సో ఫీల్. అప్పుడే ఆ చట్టం అనేది ఇట్ విల్ బీ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం. రాజ్యాంగంలోనే ఆ ఫ్రేమ్వర్క్ లోనే ఈ చట్టాన్ని చేస్తారు అని నా ఉద్దేశం. సో ఇప్పుడు చట్టబద్ధంగా చేయాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ది హోల్ ఐడియా ఆఫ్ 36 hours లోపల డీటెయిల్స్ ఇవ్వాలి అనేది ఇంక చెల్లదు కదా. ఇప్పుడు అపీల్ చేసుకోవచ్చు, కోర్టులో వాదన పెట్టుకోవచ్చు. సో ఐ నాట్ మిస్సింగ్ ఆన్ సంథింగ్ ఇస్ మై క్వశ్చన్. వెన్ లెజిస్లేటివ్ యాక్షన్ చట్టం ద్వారా వస్తే ఇదే వాదనని సపోజ్ వాట్సాప్ ముందు ఉంటే వాట్సాప్ లేదా యూట్యూబ్ లేదా గూగుల్ ఇదే మాట అంటుంది. మేము పెద్ద సంస్థ, ఇంత పెద్ద సంస్థలో 36 గంటల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా కష్టం. హౌ కెన్ ఐ గివ్? మాకు వచ్చే టైం కావాలి. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఈ సంస్థలు 50 లక్షల కంటే తక్కువ ఉంటే 36 గంటల్లో ఇవ్వండి సబ్స్క్రైబర్స్, 50 లక్షల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే 1 week లో ఇవ్వండి. సో ఇలాంటి ఒక ప్రొవిజన్ అనేది చట్టం ద్వారా తీసుకొని వస్తుంది అన్నమాట. ఇంకొక విషయం ఈగల్ మీడియా ద్వారా చెప్పాలి, ఫేస్బుక్ లేదా వాట్సాప్ లేదా ఇన్స్టా ఇవన్నీ బ్యాన్ అవుతాయనే విషయం పక్కన పెట్టేస్తే దీన్ని రెగ్యులేట్ చేసే అవసరము మనకి భారతీయులుగా వచ్చిన ప్రభుత్వానికి 100%. ఈ రెగ్యులేషన్ అనేది ఒక పద్ధతి ద్వారా జరగాలి, ఒక ప్రొసీజర్ ప్రకారంగా జరగాలి. ఈ గవర్నమెంట్ కి అవసరం వచ్చే విధంగా రెగ్యులేషన్స్ అనేది ఉండకూడదు. సో దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్క్ జకర్బర్గ్ ఇస్ ఆన్సరబుల్ టు యుఎస్, వాటికి వీటికి వెళ్ళి సమాధానం చెప్తూ ఉంటుంది. బట్ ఫేస్బుక్ ఇస్ నెవర్ ఆన్సరబుల్ టు ది కంట్రీస్ లైక్ ఇండియా. అండ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్ జనరేటింగ్ ఏరియా ఏదైనా ఉందంటే ఫేస్బుక్, దట్ ఇస్ ఇండియా. 100 కోట్లకు పైగా వాళ్ళకి రావడం. ట్విట్టర్ చూసుకుంటే కనుక వాళ్ళకి ఎక్కువ 5-6 కోట్ల పైగా ప్రాఫిట్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తూ ఉండడం. యూట్యూబ్ గురించి చెప్పక్కర్లేదు. సో ఇలాంటి ఇంత మార్కెట్ ఉంది, ఇంత కాంట్రిబ్యూషన్ వస్తున్నప్పుడు రెవెన్యూ దగ్గర నుంచి, సో ఈజ్ ఇండియా నాట్ డామినెంట్ ఒక రెగ్యులేటరీ బాడీ ఫర్ దోస్ కంపెనీస్? ఇప్పుడు యుఎస్ కున్నంత, యూకే కున్నంత, వై ఇస్ నాట్ ఇండియా ఏబుల్ టు కమాండ్ సచ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ దీస్ కంపెనీస్? US is a democratic country where judiciary and due process of the law is more powerful. In India, whereas in India, we has a democracy with rule of law and procedure established by law. You do anything, you follow any procedure, that should be supported by a law, and that law is made supreme. ఆ లా చట్టం చేసే వాళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడి పార్లమెంట్ లో కూర్చుంటారు, వాళ్ళు చట్టం చేస్తారు. అంటే the difference is between India and China is this: we are lacking here something. You know what is that? We don't prevent something from happening in the future. We don't grasp things. అంటే మనం ముందే ఊహించుకోలేము. China thinks ahead. China knows everything. China thinks ahead. And 10 years, 20 years down the line ఎలా ఉంటుంది అని చెప్పి they have a strong ideology, they have strong mindset, research organizations. That is what India is lacking. We need these laws before they enter into the India market. That is what I mean. అసలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాయి? చాలా జరిగాయి కాబట్టి. ఫేక్ న్యూస్ అంటారు, టూల్ కిట్లు అంటారు, లేదా ఇన్సైట్మెంట్ అంటారు, ఇన్ని విషయాలు జరిగాయి కాబట్టి ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చాయి. ఇది ముందే గ్రహించి ఎందుకు ముందే రూల్స్ తీసుకుంటారు? అప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఇలానే ఉంటేనే రండి అని అంటే అలానే వచ్చేస్తారు. సో ఇప్పుడు కూడా ఫ్యూచర్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ ఈజ్ క్రిప్టో కరెన్సీ, ఫ్యూచర్ ఈజ్
వాట్ యు కాల్ ద IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడైనా ఇండియా డేటా ప్రైవసీ, వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. వీ నీడ్ టు ఫ్రేమ్ స్ట్రాంగ్ రూల్స్ ఇన్ ఇండియా. వేరే ప్లాట్ఫామ్స్ అన్ని రావాలి అంటే ఇండియాలో చాలా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, 100% ఉండాలి. మన మినిస్టర్ గారు చెప్పారు ఇందాక, 50 crore మెంబర్స్ వాట్సాప్ లో ఉన్నారు, 1.75 crore మెంబర్స్ ట్విట్టర్ లో ఉన్నారు, యూట్యూబ్ లో 44 కోట్ల మంది ఉన్నారు, ఫేస్బుక్ లో 40 కోట్ల వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ నాట్ ఇండియన్. ఎందుకని ఇక్కడ ఎందుకు అలాంటి సంస్థలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం? మరి ఇక్కడ కూడా అలాంటి సంస్థలు ఏర్పాటు చేసేసుకుంటే ఇక్కడ రూల్స్ ప్రకారంగానే ఇక్కడనే ఉంటే సరిపోతుంది కదా. ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ షుడ్. సో నౌ మై క్వశ్చన్ ఇస్ ఫేస్బుక్ చాలా చాలా స్ట్రాంగ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్, సో ఇస్ యూట్యూబ్, సో ఇస్ ట్విట్టర్, సో ఇస్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు వీటికి కాంపిటీషన్ గా ఇండియన్ బ్రాండ్ కానీ ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ లాంచ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు కంపీట్ విత్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్. మరి అది పాసిబుల్? అండ్ మై క్వశ్చన్ హియర్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇండియన్ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి ఇస్ దిస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ కిలింగ్ ఆల్ దీస్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్? అంటే వీళ్ళందరినీ ఇండియా నుంచి పక్కకు తోసేస్తే ఇండియా నుంచి డెవలప్ అయిన కూ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, వచ్చే అవకాశాలు ఉంటాయా? Are we reading between the lines or is it straight in our face? And whatever you said now is against the regulations given by World Trade Organization. When some product or some organization is within any country, that should be given a national treatment. That should be considered as a national itself. And NI antar them, national treatment. We are not asking them to go away. We are saying that we impose certain rules and you come and fit in these rules. You change your position in according to the rules of what Indian or India is. ఎందుకని వాళ్ళు స్ట్రాంగ్ గా ఇండియా సోవర్నిటీ సెక్యూరిటీకి దీనికి అగేన్స్ట్ గా వెళ్ళకుండానే చూస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం డెవలప్ చేసుకోవాలి అంటే షార్ట్ టర్మ్, అంటే ఇప్పుడు కొద్ది రోజులలో కష్టం. We think about long run. We have to think about long run. For example, సడన్ గా వాట్సాప్ లేదా యూట్యూబ్, గూగుల్ ఆపేశారు, రూల్స్ పాటించమని చెప్పి ఆపేశారు. బిలియన్స్ అండ్ బిలియన్ క్రోర్స్ ఆఫ్ నష్టం వస్తుంది ఇండియాకి. Now what will happen? Now India has to compromise on these social media platforms. ఇద్దరు వచ్చి కూర్చొని కన్సెన్సస్ తో కొన్ని రూల్స్ వాళ్ళకి వీళ్ళకి మిడిల్ పాయింట్ తీసుకొని ఫ్రేమ్ చేసుకొని రమ్మని చెప్తాం, వాళ్ళు వస్తారు. బట్ ఇండియా అండర్స్టాండ్ దట్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ థింగ్స్ అని చెప్పి నౌ ఇండియన్స్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ డెవలపింగ్ దేర్ ఓన్ థింగ్స్. వెన్ ఇండియన్స్ ఆర్ ఇన్ దట్ ప్లాట్ఫామ్, అప్పుడు మన చేతిలో బాల్ ఉంటుంది. నేను ఇందాక అదే చెప్పాను, ఇంత దూరం ఎందుకు తెచ్చుకుంటారు? ముందే ఎందుకు గ్రహించరు? ముందే ఇలా అవుతుందని ఎందుకు గ్రహించరు? జియో కంప్లీట్లీ ఫ్రీ. He made everyone in. Now it is not completely free. ముందే ఇలాంటివి మనకి ఇంత తెలివి లేదా? మనకి చాలా తెలివి ఉంది, రా మెటీరియల్స్ ఉన్నాయి, మనం ఇక్కడే కావాలంటే ఏదైనా చేసేయచ్చు. ముందే మనం ఎందుకు గ్రహించకూడదు? ముందే మనం ఎందుకు ఇలాంటివి చేసుకోకూడదు? ఇప్పుడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డేటా ప్రైవసీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఇండియాలో పెనిట్రేట్ అవ్వలేదు. ఇట్ ఈస్ ద హై టైమ్ దట్ వి ఫ్రేమ్ సర్టెన్ రూల్స్ ఫర్ దెమ్. ఇప్పుడే చేసేస్తారు. అంటే మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, ఈ యొక్క రూల్ దట్ దే గాట్ ఇన్ February 2021 ఇదేమన్నా ఒక హార్బరింగర్, ఇదేమన్నా ఇండికేషన్ ఐఓటీకి సంబంధించి మిగతా ఇతరత్ర అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా ఇంకా స్ట్రిక్ట్ గా స్ట్రింజెంట్ గా ఉంటుందని చెప్పడానికి ఈస్ ఇస్ అన్ ఇండికేషన్? ఇండియా ఇస్ ఎయిమింగ్ 20% IoT and artificial intelligence market in the world. The target of India is to grab 20% of artificial intelligence market in the world. ఆ వైపు వెళ్ళాలి అంటే we need very good regulations. సో అంటే బేసిక్లీ ఇది ఒకవేళ కనుక ఒక లెజిస్లేటివ్ లాగా వచ్చిందంటే, బిల్ పాస్ అయ్యి అక్కడి నుంచి వచ్చిందంటే కనుక ఇంకేమన్నా అబ్జెక్షన్స్ రేస్ చేసే అవకాశాలు ఉన్నాయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి, ఇంటర్మీడియట్స్ కి? లెజిస్లేటివ్ చట్టం ద్వారా వస్తే దాన్ని సమీక్షించే అధికారము జ్యుడిషియరీకి మాత్రమే ఉంటుంది. దాంట్లో వీళ్ళందరి కన్సెన్సస్ తో వస్తే వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళరు. వీళ్ళందరి కన్సెన్సస్ లేకుండా వస్తే వీళ్ళు ఖచ్చితంగా కోర్టుకి వెళ్తారు.
కోర్టులో వీళ్ళ వాదన చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం మనం, ఏంటి వాదన ఏంటి, ఇది ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్, టేకింగ్ అవే లెజిస్లేటివ్ రైట్స్ అండ్ టేకింగ్ అవే ద కాన్స్టిట్యూషనిజం, ఇలాంటివి కాకుండా ఇంకా ఏదైనా వాదన ఉంటే అది చెప్తారు. 36 hours సరిపోవట్లేదు, మాకు 1 week కావాలి, 1 week సరిపోవట్లేదు, మాకు 10 days కావాలి, ఇలాంటివి ఏవైనా చెప్పుకుంటారు. లెజిస్లేటివ్ లా మాత్రం అలానే ఉంటుంది, చేంజెస్ మాత్రం వచ్చే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ సీన్ అగ్రికల్చర్ బిల్ చూస్తాం మనం, 3 బిల్లులు వచ్చాయి, ప్రొటెస్ట్ జరిగింది, బిల్స్ అలానే ఉన్నాయి. ఎన్ఆర్సి, we have Citizenship Amendment Act 2019. Entire few states in India went against it. The act is intact. Andhra Pradesh Reorganization Chakram, the entire Andhra Pradesh, at least some part of Andhra Pradesh was against it, but it was implemented. Legislative action as per the constitution is very powerful. It can be struck down only by the judiciary in India. రైట్. సో ఇప్పుడు ఐ థింక్ అంటే మీ యొక్క మాటలు బట్టి వాట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇస్ ఇది ఇంపార్టెంట్, బట్ లెజిస్లేచర్ తరఫు నుంచి వస్తే కనుక అందరు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసుకుని ఒక ప్రాపర్ లాగా వస్తే ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్ ఫర్ ఆల్ ది పార్టీస్ అని అంటున్నారు. What I see in future is consensus వస్తుంది ఇప్పుడు. What I see in just maybe in 3 to 4 days or 1 week లో there may be a discussion, deliberate discussion. So consensus వచ్చేసి కొన్ని రూల్స్ లో ఏదో మార్పులు చేర్పులు చేసుకొని ఇట్ విల్ బి సెటిల్డ్, బికాస్ బిజినెస్ ఇస్ ఇంపార్టెంట్, రెగ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాట్సాప్ హైకోర్టుకి వెళ్ళింది కాబట్టి ఆర్ యు గోయింగ్ టు సీ దిస్, అంటే ఈ యాక్షన్ ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం ఉందా, లెజిస్లేచర్ కి మూవ్ అయ్యి ఇంకా చాలా స్పీడప్ అయ్యే అవకాశం ఉందా? వాట్ వుడ్ యు థింక్ హైకోర్టు ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అంటున్నారు? 1-2 days లో ఫస్ట్ నాకు తెలిసి ఈ బ్యాన్ చేసేది స్టే ఇచ్చేస్తుంది హైకోర్టు బ్యాన్ చేసే విషయాన్ని స్టే ఇచ్చేసి ఇట్ విల్ ఆస్క్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్సిడర్ ఆర్ టు ఫైల్ అండ్ కౌంటర్ అఫిడవిట్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ పాయింట్స్. అప్పుడు హైకోర్టులో కనుక ఏదైనా చెప్తే సరే, లేదా వీలే అవుట్ ఆఫ్ ది కోర్ట్ కన్సెన్సస్ టు ఐ థింక్ ఇట్ విల్ బి సెటిల్డ్. రైట్ రైట్. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది మంచిదే, బట్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగించే తర్వాత ఏముంది? రైట్. ప్రస్తుతానికి అయితే ఆల్ ది యూజర్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ వాళ్ళందరూ కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు, బికాస్ ఇంకా యూజ్ లో ఉంటుంది, బట్ రెగ్యులేషన్స్ అయితే వస్తాయని చెప్పేసి అడ్వకేట్ సతీష్ కుమార్ పెండ్యాల గారు అన్నారు. సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు ఇచ్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. జై హింద్. Like and subscribe Eagle Media Works.